ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగానికి సంబంధించి మా మహిళలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మరి మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద మరి ఏ విధంగా వేధింపులు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ రోజున మేమంతా కూడా, మహిళలమంతా కూడా ఈ రాష్ట్రంలో, మన భారతదేశంలో ముఖ్యంగా మహిళలు గౌరవింపబడడం అనేది మన సాంప్రదాయం అని మేము అనుకుంటున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే మహిళలకి ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. ఎంతసేపు కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, మహిళల్ని వేధించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. ఇప్పుడు మేమే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనుకోండి, దాని కింద కామెంట్స్ చూస్తే అసలు ఎక్కడో అనామకుడిగా ఉన్నవాడు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఒక భయంకరమైన దరిద్రపు లాంగ్వేజ్ యూజ్ చేసి భయంకరమైన పోస్టులు పెట్టడం, ఆ పెట్టే ధైర్యం కూడా లేకుండా మళ్ళీ ఫేక్ ఐడీస్ తో వాళ్ళు పెట్టడం. ఇలాంటి భయంకరమైన సంస్కృతి ఈ టీడీపీ వాళ్ళు ఐటీ వింగ్ ఒకటి రన్ చేస్తున్నారని అందులో శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి ఇలాంటి భయంకరమైన సంస్కృతి నడుస్తుంది. ఈ రోజున మేమంతా కూడా ఒకటే కోరుతున్నామండి, మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి, మహిళలకి ప్రభుత్వం భద్రత కల్పించాలి అనే దిశగా మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ మనం ఎప్పుడో విన్నాం, మహాభారతంలో ద్రౌపది మీద ఆ రోజున దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆవిడ్ని వస్త్రాభరణం చేశారు, ఆవిడ్ని ఆ మయసభలో ఆవిడ్ని అవమానపరిచారు అనేది ఒక పురాణంలో కథలుగా విన్నామే తప్ప ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో అహంకారంతో పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆ పోలీసు వ్యవస్థ ద్వారా వీళ్ళొక ఏదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అనమాట. అక్కడ మహిళని కూడా లేకుండా మరి మొన్న గుంటూరులో 15వ తేదీన జరిగిన గుంటూరు నడి బొడ్డులో ఒక మహిళ అక్కడ మున్సిపాలిటీ ట్యాప్ గురించి ఆమె ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు దానికి సంబంధించి అక్కడ ఆ వార్డ్ లో ఉన్న ఒక కార్యకర్తగా, తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నవాడు, అలానే ఆ పార్టీలో ఒక కార్యదర్శి పదవిని అనుభవిస్తున్నవాడు మల్లెల నారాయణమూర్తి అనే అతను ఆవిడ మీద ఏ విధంగా దాడి చేశాడు. దాడి చేసిన విధానం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అతన్ని అంటే ఏ విధంగా ఎలాంటి శిక్షలు వేసినా కూడా సరిపోదు అనే విధంగా ఉంది. ఈ రోజున నిజంగా ఒక మహిళ ఏదో ఒక రిక్వెస్ట్ మీద వెళ్ళారు, చేయగలిగితే చేయాలి, లేదు అవ్వదు అంటే అవ్వదు అని చెప్పాలి. అంతేగాని ఆ విధంగా మనుషులు తీసుకుని వెళ్ళి దాడి చేయడం ఏంటి? దాడి చేయడమే కాకుండా ఆవిడ్ని వివస్త్ర చేయడం ఏంటి? అంటే మన సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామండి? అంటే ఎంత దుర్మార్గమా? అంటే వాళ్ళకి కావలసిన హక్కుల గురించి మాట్లాడితే ఈ విధంగా మహిళల మీద దాడి చేసి వాళ్ళని అవమానపరచడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆమె ఆత్మ గౌరవాన్ని ఈ రోజున నడి రోడ్డు మీద ఏ విధంగా అవమానపరిచారు అనేది మనం చూస్తున్నాం. నిజంగా మరి ఈ రోజున ఒక మహిళ అలా వివస్త్ర అయినప్పుడు పక్కన ఒక సాటి మహిళ వచ్చి ఆమెకి వస్త్రాలు అందించారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదన్నది మనం ఆలోచన చేయొచ్చు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మహిళలు ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి ఒక మహిళ ఉన్నారు, ఆవిడ ఏం స్పందించారండి? ఏం మాట్లాడారు? ఏమి అండగా నిలబడ్డారు? నెక్స్ట్ డే ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకునే నాదుడు లేడు.
ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే నాదుడు లేడు. మళ్ళీ ఆ లోకల్ పొలిటీషియన్ ఎవరైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో మల్లెల మూర్తి అనే అతనికి ఫోన్లు చేసి ఇది మీకు సంబంధించిన కేసా, మీకు వ్యతిరేకంగా ఉన్న కేసా అని అప్పుడు ఆ కేసును ఫైల్ చేయడం జరుగుతుంది. కానీ 2-3 రోజులైనా కూడా కేసు ఫైల్ చేయకపోవడం, ఏదైతే ఆమె మీద దాడి జరిగిందో ఆ దాడి అంతా కూడా సోషల్ మీడియాలోను సాక్షి మీడియాలోను వచ్చి వైరల్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు స్పందించడం అనేది గమనార్హం. అంటే ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఎలా ఉందండి? పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అండదండలతో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించో లేకపోతే వాళ్ళ స్వలాభం ఆశించో వాళ్ళతో ఒక మంచి లైజనింగ్ నడుపుకుంటూ ఈ రోజున బాధితులను కాపాడవలసిన పోలీసులే గాలికి వదిలేస్తున్నారండి. అంటే ఎంత భయంకరంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. అంటే శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేదు, చిన్నారులకు రక్షణ లేదు, యువతులకు రక్షణ లేదు. మనం చూసామండి, తునిలో ఒక చిన్నారి అదృశ్యమైంది. ఈ రోజుకి ఆ అమ్మాయి యొక్క ఆచూకీ తెలియలేదు. అలానే ఈ రోజున అక్కడ గుంటూరుకి సంబంధించిన ఎమ్మెల్యే మాధవి గారు వచ్చి మేము గనక అతన్ని వెంటనే అరెస్ట్ చేసేసాం, జైల్లో పెట్టేశామని ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆవిడ. సరే, ఆవిడ చేసిన పనికి కొంతలో కొంతైనా మనం పోనీ ఏదో బాధితుల పక్షాన కొంత న్యాయం జరిగిందని అనుకున్నా, నేనైతే ఒకటి ప్రశ్నించదలుచుకున్నానండి. నా నియోజకవర్గంలో నల్లజర్ల మండలానికి సంబంధించి చోడవరం గ్రామంలో కొంతమంది యువకులు జగనన్న బర్త్డే సందర్భంగా జగనన్నకు ఒక ఫ్లెక్సీ కట్టి ఒక పొట్టేలుని బలిచి రక్తాభిషేకం చేశారు. అక్కడ ఏదో ఒక మనిషిని చంపేసినట్టు లేదా ఒక 10 మందిని ఏదో మర్డర్ చేసేసినట్టు హుటాహుటీన పోలీసులు ఒక 5-6 వ్యాన్లు వేసుకుని వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళ మీద లేనిపోని సెక్షన్లు అన్ని పెట్టి కోర్టుకి సరెండర్ చేసే ముందు వాళ్ళని నడి రోడ్డు మీద ఏదో ఒక ఉగ్రవాదులను తీసుకెళ్లినట్టు, ఒక నక్సల్స్ తీసుకెళ్లినట్టు నడిపించి తీసుకెళ్లారు. మరి ఈ రోజున ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని ఇబ్బంది పెట్టి ఆమెను వివస్త్రం చేసి అవమానపరిచి ఇబ్బంది పెట్టి దాడి చేసిన వ్యక్తిని ఏ విధంగా నడిపించి తీసుకెళ్లారు? నడిపించారా? వాళ్ళని కాపాడడం కోసం అన్నట్టు వెంటనే ఏదో ఒక సెక్షన్ పెట్టి జైల్లో భద్రంగా పెట్టారు. అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడుతుంది? బాధితుల పక్షాన నిలబడుతుందా? ఎక్కడ నిలబడట్లేదండి. తప్పు చేసిన వాడిని ఇంకా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఈ అధికారాన్ని ఉపయోగించి, పోలీసు వ్యవస్థను ఉపయోగించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీలు చేస్తున్నారు, రాజీలు చేస్తున్నారు. గతంలో మనం చూసాం, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్యూటీలో ఉన్న జుట్టు పట్టుకుని కొట్టి ఈడ్చితే ఆ రోజున పంచాయతీలు చేసింది ఎవరండి? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుని పంచాయతీలు చేశారు. అంటే ఈ రోజున ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడే వాళ్ళ పక్షాన ప్రభుత్వం గాని ఈ చట్టాలు గాని పనిచేయట్లేదండి. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని కొత్తగా ఏవో చట్టాలు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ చట్టాలతోనే ఈ నారావారి పాలన కొనసాగుతుందే తప్ప ఎక్కడా కూడా మహిళలకి రక్షణ లేదు అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ సంఘటనలన్నీ కూడా నిదర్శనమని తెలియజేస్తూ, మా అందరి డిమాండ్ ఏంటంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో మహిళలందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. ఇలాంటి దాడులు, ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి వేధింపులు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరినీ కూడా వెంటనే శిక్షించాలి. కఠిన శిక్షలు ఉండాలి. మహిళల మీదకి రావాలంటే వాళ్ళు భయపడే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. వేగవంతమైన వార్తలు, నిజమైన సమాచారం, ప్రజల గొంతుక A24 న్యూస్ తెలుగు. మీరు కూడా ఇప్పుడే A24 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. A24 న్యూస్ తెలుగు మీ నిజం కోసం, ప్రజల కోసం, ప్రతిక్షణం మీతోనే.